హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే పార్లేజీ బిస్కెట్తో గులాబ్ జామున్ అండి. ఇక్కడ మనం గులాబ్ జామున్ మిక్చర్ కానీ ఇంకా ఏమీ యూజ్ చేయట్లేదు. పార్లేజీ బిస్కెట్ ఉంటుంది కదా, దాంతో మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు నేను కంప్లీట్గా రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక పాన్ పెట్టాను, ఎందుకంటే మనం ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దామండి, అందుకని. సో 1 కప్ షుగర్ వేసాను నేను. 1 కప్కి మనము 1.5 కప్పు వాటర్ వేయాలండి. 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ వేయాలి మనం. గులాబ్ జామ్ లాంటి ప్రిపేర్ చేసినప్పుడు మనకు కొంచెం షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మన గులాబ్ జామున్స్ అన్నీ. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేశాను. ఇందులో ఒక 2-3 యాలకులు అండి. నేనైతే కొంచెం విప్పేసాను, మీరు యాలకుల పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో నేనైతే 3 యాలకులు వేసాను. ఇది ఏంటి అంటే ఒక పొంగు వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పొంగు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 6-7 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, లో టు మీడియం ఫ్లేమ్లో. సో ఆ టైం మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని మిగతా ప్రాసెస్ ఉంది కదా మనకి. సో ఇక్కడ నేను 10 రూపీస్ది పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. చూసారు కదా పార్లేజీ బిస్కెట్స్, నేను 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు 5 రూపీస్ తీసుకుంటే 2 తీసుకోండి. సో ఇవి ఏంటి అంటే మనం ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా స్మూత్ పౌడర్ చేయాలండి వీటిని. సో నేను పౌడర్ చేశాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్, మంచి పౌడర్ అయింది. కాకపోతే ఇందులో అక్కడక్కడ మనకి ఎక్కడన్నా బిస్కెట్ కొంచెం పెద్ద పీసెస్ ఉంటే మనకి గులాబ్ జామున్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ నేను జల్లిస్తున్నాను. చూసారా, అంత చిన్న చిన్న ముక్కలను అన్ని ముక్కలు వచ్చాయి, చిన్న చిన్న పీసెస్. సో అవి పక్కకు తీసేసి ఇప్పుడు ఇంకా దీంట్లో నెక్స్ట్ యాడ్ చేయాల్సినవి ఉన్నాయి కదా మనకి, అది చూద్దాం ఇప్పుడు. 1 స్పూన్ మైదా అండి, మైదా పిండి టీ స్పూన్ వేస్తున్నాను నేను. 1 టీ స్పూన్ ఇచ్చేసి కొబ్బరి పొడి అండి. మనకు ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా మార్కెట్లో, అది వేసాను నేను. సో ఇది మనం ఎలా కలపాలి అంటే పాలతో కలపాలండి. మనం ఇక్కడ మీరు పాల పౌడర్ వేసుకున్నట్లయితే దీంట్లో ఒక 1 స్పూన్ పాల పౌడర్ వేయండి. ఇక్కడ పాలు కాకుండా వాటర్తో కలపండి. ఇక్కడ నేను పాల పొడి వేయలేదు కాబట్టి పాలతో కలుపుతున్నాను అనమాట. సో ఇది స్మూత్గా కలపాలండి పిండిని మనం, అంటే మెత్తగా కలపాలి, మరీ గట్టిగా కాకుండా. సో నేను ఇది కలిపేసాను కదా ఫ్రెండ్స్. పక్కసేపు దీన్ని పక్కన పెట్టేసి మనం పానకం ఏమైందో చూడాలి కదా, షుగర్ సిరప్. సో ఇది ఆల్మోస్ట్ 7 మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఇది పెట్టి. సో దీన్ని స్టవ్ ఆర్పేసి పక్కన పెట్టుకుందాం. మనం జాములు ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. చిన్న చిన్న సైజులో ప్రిపేర్ చేయండి, మరి పెద్దగా చేస్తే అది లోపల వరకు ఉడకాలి కదా, అంటే ఉడుకుతాయి అనుకోండి మనకి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ బిస్కెట్స్ వస్తే బేక్ అయ్యే ఉంటాయి కదా అవి. సో మనం కొంచెం మైదా వేసాము, కొబ్బరి పొడి వేసాం కదా, అందుకని చిన్న సైజులోనే చేయండి. చూసారా, ఇవి రెడీ అయ్యాయి. మనం వీటిని డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను కడాయి పెట్టి ఆయిల్ వేసాను. సో ఆయిల్ మరీ వేడవ్వకుండా కొంచెం వేడవ్వగానే వేయండి ఫ్రెండ్స్. ఇవి మరీ ఆయిల్ వేడయ్యాక వేస్తే ఏంటంటే పైన పైన మాడిపోతాయి, లోపల అలాగే ఉంటాయి అన్నమాట. సో అందుకని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేసి డీప్ ఫ్రై చేయండి. సో మొత్తం సైడ్స్ అన్నీ
కుక్ అయ్యే వరకు కుక్ చేస్తే ఓ 4 మినిట్స్ అలా మనకు పడుతుందండి. అంత ఎక్కువ టైం ఏం పట్టదు మనకు కుక్ అవ్వడానికి ఇవి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో ఉందండి స్టవ్. మరి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామా అంటే పైనే మాడిపోతుంది, అది నల్లగా అయిపోతాయి. సో ఇక్కడైతే మన జామున్లు ఫ్రై అయిపోయాయి. సో వీటిని డైరెక్ట్గా తీసేసి మనం షుగర్ సిరప్లో వేసేయాలండి. సో ఇక్కడ నేను పక్కనే షుగర్ సిరప్ పెట్టాను, దాంట్లోనే వేసేస్తున్నాను. ఇది ఇలా వేసాక మనము ఓ 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే 1 to 1.5 అవర్ పక్కన పెట్టామంటే మంచి పార్లేజీ గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో నేను ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా అయ్యాయి మన జామున్స్ అనేవి. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.